గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహిస్తోంది. నిజానికి ఈ దాడులన్నీ హమాస్ ప్రాంతాలని గుర్తించే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేస్తోంది. టార్గెట్ ప్రాంతంపై దాడి చేసినప్పుడు పరిమిత స్థాయిలోనే ధ్వంసమవుతుంది. ప్రాణ నష్టం కూడా అంతగా ఉండదు. కానీ ఇజ్రాయెల్ దాడుల్లో మాత్రం నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయమే అగ్రదేశం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై అమెరికా నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. ఈ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ 29,000 బాంబులను గాజాపై ప్రయోగించింది. ఇందులో సగానికి పైగా డమ్ బాంబులు ఉండడం చూసి విస్తుపోయింది. ఈ డమ్ బాంబుల వినియోగంతోనే 18,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేసింది. అసలు డమ్ బాంబులు అంటే ఏంటి? డమ్ బాంబులకు సాధారణ బాంబులకు తేడా ఏంటి? వాజ్ ది స్టోరీ. గాజాపై ఐడిఎఫ్ డంబు బాంబులతో దాడి చేసిందా? డంబు బాంబులతో యుద్ధంలో యూజ్ ఏంటి? డంబు బాంబులతో ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 8న మొదలైన ఈ యుద్ధం 3 నెలలుగా సాగుతోంది. హమాస్ ను అంతం చేయడానికి గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వైమానిక భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో గాజా మొత్తం ధ్వంసమైంది. ఏ పట్టణంలో చూసినా కుప్పకూలిన ఇళ్ల శిథిలాలే కనిపిస్తున్నాయి. మొదట ఇజ్రాయెల్ దళాలు ట్యాంకులు ఉత్తర గాజాలోకి దూసుకెళ్లాయి. బుల్లెట్లు, రాకెట్లు, బాంబుల దాడులతో ఉత్తర గాజా దద్దరిల్లింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లోనే హమాస్ ను ఐడిఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం కారణంగా గాజాలో ప్రాణ నష్టం రోజురోజుకు భారీగా పెరుగుతోంది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మాత్రం యుద్ధాన్ని ఆపే యోచన లేనట్టుగానే తెలుస్తోంది. యుద్ధంలో మరింతగా దూసుకెళ్లాలని, హమాస్ ను అంతం చేయాలని సూచిస్తున్నారు. తమ సైనికులు ఏమాత్రం పట్టు సడలకుండా పోరాడుతున్నట్టు బెంజమిన్ తెలిపారు. హమాస్ పై సంపూర్ణ విజయం సాధించే వరకు వారు యుద్ధంలో విశ్రమించారని తేల్చి చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులకు వైమానిక దళం నాయకత్వం వహించింది. ప్రధానంగా F-15, F-16, F-35 ఫైటర్ జెట్లను పూర్తి స్థాయిలో మోహరించారు. నింగిలో వేలాది అడుగుల ఎత్తు నుంచి గాజా స్ట్రిప్ పై బాంబు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులతో గాజా స్ట్రిప్ చిగురుటాకులా వణికిపోతోంది. ఈ యుద్ధంలో గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వేలాది టన్నుల బాంబులతో దాడి చేసింది. ఈ దాడులపైన యునైటెడ్ స్టేట్స్ అభ్యంతరం చెబుతోంది. అమెరికా నిఘా సంస్థల సమాచారం మేరకు గాజాపై ఇప్పటి వరకు 29,000 బాంబులతో ఐడిఎఫ్ దాడి జరిగింది. అయితే సరిగ్గా లక్ష్యాన్ని ఎంచుకుని జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 18,800 మంది మృతి చెందడం ఏంటని అమెరికా ఆందోళనకు గురైంది. దీనిపై అగ్రదేశానికి చెందిన నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన అంశాన్ని గుర్తించాయి. అక్టోబర్ 7 నాటి నుంచి ఇప్పటి వరకు 29,000 బాంబుల్లో సగానికి పైగా డంబు బాంబులు వాడినట్టు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక వెల్లడించింది. ఈ బాంబుల కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. గాజాపై వినియోగించిన డంబు బాంబుల సంఖ్య అమెరికాను కలవరానికి గురిచేస్తోంది. ఈ డంబు బాంబులతో ప్రాణ నష్టం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి. ఈ డంబు బాంబులను ప్రయోగించి ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. హమాస్ ను అంతం చేయడానికి డంబు బాంబులను వినియోగించాల్సిన అవసరం లేదని అమెరికా చెబుతోంది. గాజాపై డంబు బాంబులను ప్రయోగించి అమాయకులను ఇజ్రాయెల్ హత్య చేస్తోందని హమాస్ ఆరోపిస్తోంది. ఈ విషయం స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఒప్పుకున్న విషయాన్ని హమాస్ గుర్తు చేస్తోంది. గాజాపై డంబు బాంబుల దాడితో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని హమాస్ ఆరోపిస్తోంది. అయితే అసలు డంబు బాంబులంటే ఏమిటి? ఇతర బాంబులకు ఈ మూగ బాంబులకు తేడా ఏమిటి? వైమానిక బాంబులను సాధారణంగా ఫైటర్ జెట్ నుంచి లేదా వ్యూహాత్మక బాంబర్ జెట్ తో ప్రయోగిస్తారు. గాలిలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న పైలట్ అతడి జాయ్స్టిక్ పై ట్రిగ్గర్ ను నొక్కినప్పుడు విమానం నుంచి బాంబు విడుదలవుతుంది. అప్పుడు ఆ బాంబు దాని సహజ పథంలో భూమిపైకి దూసుకెళ్తుంది. ఎంతో ఎత్తులో నుంచి విడుదలైన ఆ బాంబు గురుత్వాకర్షణ కారణంగా భూమి వైపు వేగంగా దూసుకెళ్తుంది. లక్ష్యాన్ని తాకి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంది. దీనికి ఎలాంటి దిశ నిర్దేశం ఉండవు. మార్గనిర్దేశనం లేని ఈ బాంబులను డంబు బాంబులుగా పిలుస్తారు. ఈ డంబు బాంబులు 2వ ప్రపంచ యుద్ధం నాటి నుంచే వాడుకలో ఉన్నాయి. ఈ బాంబులకు గురుత్వాకర్షణ మినహా ఎలాంటి డైరెక్షన్ విధానాలు ఉండవు. అందుకే వాటిని గురుత్వాకర్షణ బాంబులుగా కూడా పేర్కొంటారు. ఈ బాంబులు ఏరోడైనమిక్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. అయితే డంబు బాంబులు దిశ మార్చుకోకుండా ఉండడానికి వాటి రెక్కలు, తోకలను నిర్మించి ఉంటారు. మూగ బాంబు గాలిలో వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి జారినప్పుడు దాని సహజ బ్యాలిస్టిక్ పథాన్ని అనుసరిస్తుంది. బాంబు ఫ్యూజ్ భూమిని తాకినప్పుడు పేలుతుంది. ఈ మూగ బాంబులను అసలు ఎందుకు వాడతారు అంటే పెద్ద ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ బాంబులను ఉపయోగిస్తున్నారు. ఇవి దాడి చేసిన ప్రాంతంలో పెద్ద మొత్తంలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇందులో పౌరులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పెద్ద మొత్తంలో పౌరులు మృతి చెందుతారు. గుడ్డిగా
దూసుకెళ్లి లక్ష్యాన్ని తాకి భారీ విధ్వంసం సృష్టిస్తున్నందుకే ఈ బాంబులను డంబు బాంబులుగా పిలుస్తారు. ఈ డంబు బాంబులను సాధారణ ప్రయోజన బాంబుగా కూడా పిలుస్తారు. కానీ ప్రస్తుతం సైనిక సాంకేతికత ఖచ్చితత్వంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రయోగించే అత్యాధునిక బాంబులన్నీ సరైన లక్ష్యాన్ని నిర్దేశించి కేవలం గుర్తించిన ప్రాంతాన్ని మాత్రమే ధ్వంసం చేస్తాయి. ఈ గైడెడ్ బాంబులను స్మార్ట్ బాంబులని పిలుస్తారు. సాధారణంగా గైడెడ్ బాంబులను బాహ్య పరికరంతో పర్యవేక్షించవచ్చు. లక్ష్యం దిశగా సగం దూరం వెళ్లిన తర్వాత కూడా ఈ స్మార్ట్ బాంబులను నియంత్రించవచ్చు. స్మార్ట్ బాంబులను గైడ్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రేడియో అనేది వైమానిక బాంబును నడిపించే పురాతన మార్గం. దీనికి ఇన్ఫ్రారెడ్ మార్గదర్శకత్వం ఉంటుంది. ఇది ఆపరేషన్లలో అరుదుగా ఉపయోగించబడుతుంది. యుద్ధాల్లో అత్యధికంగా ఉపయోగించే బాంబులు మాత్రం ప్రిసిషన్ బాంబు. ఇది కూడా గైడెడ్ బాంబు కిందకే వస్తుంది. కాకపోతే దీన్ని గైడ్ చేయడానికి లేజర్ ని వినియోగిస్తారు. ప్రిసిషన్ బాంబులను ప్రయోగించడానికి ముందే లేజర్ కాంతి పుంజాన్ని వెలువరిస్తారు. ఈ లేజర్ ఆధారంగా ఈ బాంబు దూసుకెళ్తుంది. బాంబు తలలో ఈ లేజర్ కి సంబంధించిన రిసీవర్ ఉంటుంది. అవసరమైతే ఈ బాంబును దిశ మరల్చవచ్చు, లేదంటే వెనక్కి తీసుకోవచ్చు. కానీ లేటెస్ట్ గా ఉపగ్రహ మార్గదర్శకత్వంలో దూసుకెళ్లే బాంబులను కూడా ఆయా దేశాలు సిద్ధం చేశాయి. ఈ బాంబు కోఆర్డినేట్లు కంప్యూటర్లో సిద్ధం చేసి ఉంటాయి. ఈ బాంబులు విడుదలైన తర్వాత సొంతంగా దిశానిర్దేశం చేసుకుంటాయి. మొత్తంగా ఇవన్నీ స్మార్ట్ బాంబుల వర్గానికి చెందినవి. స్మార్ట్ బాంబుతో ఖచ్చితమైన ప్రదేశంలో దాడి చేయొచ్చు. కానీ మూగ బాంబును మాత్రం ఒకసారి ప్రయోగిస్తే వాటి దిశను మార్చడం సాధ్యం కాదు. ఆధునిక చరిత్రలో భారీ ఎత్తున ప్రాణ నష్టానికి డంబు బాంబులు కారణమవుతున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 18,800 మందికి పైగా మరణించారు. 51,000 మంది క్షతగాత్రులయ్యారు. అయితే ఈ మరణాలపై యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు పలువురు టెల్ అవీవ్ కు వచ్చి చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. గాజాపై సైనిక దాడులు తగ్గించాలని నెతన్యాహును జేక్ కోరారు. హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని నెతన్యాహు భీష్మించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర లక్ష్యాలపై దాడి చేస్తే యుద్ధ నేరంగా గుర్తిస్తారు. అయితే గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏది పౌర ప్రాంతం, ఏది సైనిక ప్రాంతం అన్నది గుర్తించడం సవాలుగా మారిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. గాజా విషయంలో ఇజ్రాయెల్ భారీ ఆయుధాలతో దాడులు చేస్తున్నట్టు ఆమ్నెస్టీ తెలిపింది. పౌర నివాసాలకు సమీపంలోని సైనిక లక్ష్యాల విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్య పెరుగుతోన్నట్టు ఆమ్నెస్టీ వెల్లడించింది. అయితే మూగ బాంబుల వినియోగంపై తగిన సమాచారం లేదని అమెరికా విదేశాంగ ప్రతినిధి మ్యాట్ మిల్లర్ వెల్లడించడం విశేషం.